బుల్బుల్ బుల్బుల్ నువ్వు లోపలే ఉన్నావా? నువ్వెక్కడున్నావా? పెళ్ళై కొన్ని గంటలే అయింది, అప్పుడే నీ నిజ స్వరూపం బయట పెట్టేశావా? ఏం మొహం పొద్దున్నే నువ్వేదేదో మాట్లాడుతున్నావు? నువ్వు వదిలేలే ప్రవీణ్. ఎంత అమాయకంగా కనిపిస్తున్నావో అంత అమాయకుడు కానే కాదు. నీకు కనిపించేదానికంటే ఇంకా అమాయకుడే నేను. ఇంతకీ నన్ను వదిలేసి ఇంత పొద్దున్నే నువ్వెక్కడికి వెళ్ళా? నా ఈ ప్రియమైన కొత్త పెళ్లి కూతురికి ఎలా చెప్పాలి? తన భర్త ఇక్కడ నుండి మాయమవ్వలేదు, తన చిరునవ్వుని వెతికి తీసుకురావడానికి వెళ్ళాడని. అది ఇప్పుడు తిరిగి వచ్చేసింది. వావ్, నా టైమింగ్ కరెక్ట్ గా ఉంది కదా? ప్రవీణ్, స్టాచ్యూ. ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు నువ్వు అసలు నాకు చేయకుండా ఇలా లోపలికి ఎందుకు వచ్చావు? మాట్లాడకుండా స్టాచ్యూలో నిలబడి కాసేపు. ఇంతకీ నువ్వు ఏం చేస్తున్నావు అదైనా చెప్పు. నాకు చాలా ముఖ్యమైన పని ఉంది ఒకటి తనతో. నాకు చాలా ముఖ్యమైన పని ఉంది. నీ పని కంటే నా పని చాలా ముఖ్యమైంది. నేను పెళ్లి చేసుకున్న నా భార్యతో కాసేపు టైం స్పెండ్ చేయడానికి కూడా అవకాశం ఇవ్వ. చూడు అభి, దిస్ ఈస్ నాట్ ఫేర్. నేను ఎప్పుడు నీకు ప్రెగ్నెంట్ మధ్యలో రాలేదు. తను నీకు భార్య కావడానికి ముందే నాకు మరదలైంది. నాకు ఆ మాత్రం స్వాతంత్రం ఉంది. అయినా నేను స్టాచ్యూ అని చెప్పాను కదా, స్టాచ్యూలో ఉండు. నువ్వేం మాట్లాడకూడదు, ఏం వినకూడదు, ఓకే? సారీ, నేను డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది. కానీ ఒకవేళ మీ ఇద్దరి రొమాన్స్ ఇలాగే కంటిన్యూ అయిందనుకో, నేను పూర్తిగా లాస్ అయిపోతాను. బావగారు, మీరలా ఎందుకు అంటున్నారు? నా ఉద్దేశం ఏంటంటే, నా డబ్బు నా ప్రాపర్టీ నా చేయి జారిపోతాయని. మీ ప్రాపర్టీనా? నువ్వు ఇదంతా వదిలేయ్. నేను నీకు ఇందాక ఇచ్చాను కదా ఆ పేపర్స్, అవి ఎక్కడున్నాయో చెప్పు చాలు. అలా ఏం చూస్తున్నావు? అరే తొందరగా పేపర్స్ ఇచ్చేయి బుల్బుల్. బావగారు, పేపర్స్ ఇప్పుడు నా దగ్గర లేవు. నీ దగ్గర లేవు అంటే ఏంటి అర్థం? బావగారు, మీరు వెళ్ళిన తర్వాత అక్కడికి ప్రజ్ఞాకి వచ్చింది. అప్పుడు నేను భయపడిపోయి మీరు ఇచ్చిన పేపర్స్ అక్కడే పెట్టేశాను. ముఖ్యంగా ఆ పేపర్స్ చూసిందా? తను ఆ పేపర్స్ తీసేసుకుందా? తన పేపర్స్ ని చూడలేదు, తీసుకోలేదు. అంటే తను అక్కడికి వచ్చేసరికి నేను ఆ పేపర్స్ ని కంగారులో మళ్ళీ అక్కడే పెట్టేసి బయటకు వచ్చాను. ఎక్కడ పెట్టావు? మీరు ఆ పేపర్స్ ని ఎక్కడి నుంచి తీసారో అక్కడే పెట్టాను. ఆర్డర్లోనే కదా? ఎంతో స్మార్ట్ మరదలివి నువ్వు. ఇప్పుడు తొందరగా నాకు తాళాలు ఇవ్వు. బావగారు, తాళాలు అయితే నా దగ్గర లేవు. మరి ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రజ్ఞ అక్క దగ్గర. నన్ను ఏం చేయమంటారు బావగారు? ఇక్కడ పిచ్చెక్కిందా ఏంటి? నువ్వు ఆ పేపర్స్ ని కాదు, నా ప్రాణాలను తీసి ఆ డ్రాలో పెట్టొచ్చావు. ఇప్పుడు ఆ డ్రా తెరుచుకునేంత వరకు నాకు లోపల ఊపిరి ఆడకుండా ఉంటుంది. ఐమ్ సారీ బావగారు, కానీ సీరియస్లీ నేను ఏం చేయాలి చెప్పండి. చూడండి, ఒకవేళ నేను లాక్ చేశానంటే అప్పుడు ప్రజ్ఞ అక్కకు అనుమానం వచ్చిండేది. తర్వాత తను కావాలని ఆ లాకర్ ని తెరిచి చెక్ చేసి ఉండేది. అసలు అందులో ఏముంది ఆ పేపర్స్ చూశాక తను వాటిని చదివి ఉండేది. బావగారు, యూ డోంట్ వరీ, ఆ పేపర్స్ సేఫ్ గా ఉన్నాయి. తను లేడీ మొగాంబో. నీకు అర్థం కావట్లేదు బుల్బుల్. తను ఇక్కడ ఉన్నంత వరకు అసలు ఏది సేఫ్ గా ఉండదు. ఆ పేపర్స్ అస్సలు సేఫ్ గా ఉండవు. మరి ఇప్పుడు ఏం చేద్దాం బావగారు? ఇక నా పని అయిపోయినట్టు. నువ్వు వెళ్ళి మీ ఆయన్ని చూసుకో. వెళ్ళండి, ఇద్దరు ఎంజాయ్ చేసుకోండి. ఐమ్ సారీ. వాడికి అసలు ఏమైంది? నాకేం తెలుసు? అన్నట్టు నువ్వేమన్నావు ఇందాక నా కోసం ఫ్లవర్స్ తెచ్చానన్నావుగా, ఎక్కడున్నా? ఏవి తీసుకురావు గానీ మాటలు చెప్తావు. ఐ హేట్ యు. సారీ. వాళ్ళిద్దరికి పెళ్ళైపోయింది, హనీమూన్కి ఎందుకు వెళ్ళరు వాళ్ళు? ప్రజ్ఞ అక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేసింది. ఒకవేళ తను రాకపోయి ఉండుంటే బుల్బుల్ ఈ పాటికి హాస్పిటల్లో ఉండేది. ఇక నేనేమో తన హనీమూన్ మాత్రమే కాదు, తన మ్యారీడ్ లైఫ్ ని పూర్తిగా స్పాయిల్ చేయడం గురించి ప్లాన్ చేసుకుంటూ కూర్చునేదాన్ని. కానీ ప్రజ్ఞ నేనేవి చేయనివ్వడం లేదు. తను ఎందుకు ప్రతిసారి... నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,